సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది పిండి వంటలు. అందులోనూ సకినాలు, అరిసెలకున్న ప్రాధాన్యత ఎనలేనిది. అయితే ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా బిజీగా ఉండే కుటుంబాలకు పిండి వంటలు చేసుకునే సమయం దొరకటం లేదు. దీంతో వారు మార్కెట్లో లభించే పిండి వంటలను కొనుగోలు చేస్తున్నారు. ఇందులో హోమ్ మేడ్ పిండి వంటల విక్రయ కేంద్రాలకు మరింత డిమాండ్ పెరిగింది. సంక్రాంతి పండుగ శోభతో పల్లె పట్నం అనే తేడా లేకుండా మురిసిపోతున్నాయి. విద్యా సంస్థలకు 10 రోజుల సెలవులతో పిల్లలు ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. కుటుంబాలతో పండుగ జరుపుకునేందుకు సొంతోళ్ల బాట పట్టారు. సంక్రాంతికి ప్రత్యేకమైన సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు, పూరీలు వంటి రకరకాల పిండి వంటల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకోవటం సంప్రదాయంగా వస్తోంది. మారుతున్న జీవనశైలితో పాటు ఉద్యోగరీత్యా తీరిక లేకపోవడంతో చాలా మంది మార్కెట్లో లభించే పిండి వంటల పదార్థాలపై ఆధారపడుతున్నారు. గత కొన్నేళ్లుగా బయట ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో పిండి వంటల తయారీలో అనుభవం ఉన్న మహిళలు ఆర్డర్లపై తమ ఇళ్లలోనే తయారు చేసి విక్రయాలు చేస్తున్నారు. మన సంస్కృతిలో భాగంగా అప్పాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో కుటుంబ సభ్యులందరూ కలిసి చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఓపిక, తీరిక రెండూ లేకపోవడంతో ఆర్డర్లు ఇచ్చి చేయించుకుంటున్నారు. దీంతో అప్పాల తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. సకినాలు, అరిసెలు, చెగోడీలు, మురుకులు, గవ్వలు, లడ్డూలు, గరిజెలు లాంటి పిండి వంటలకు గిరాకీ పెరిగింది. కారపూసలు చేసుకుంటాం, భోగి చేసుకుంటాం, భోగి నాడు ఇత్తనాలు పోసుకుంటాం, బొబ్బమ్మలు పెట్టుకుంటాం. వెనకట దంచుకొని సకినాలు చేసుకునేది, కాల్చుకునేది, అరిసెలు చేసుకునేది, మురుకులు చేసుకునేది. ఇప్పుడు గిర్నీలు వచ్చినాయి, ఇప్పుడు పట్టించుకొని చేసుకుంటారు, చుట్టుకుంటారు, ఇట్ట ఉన్నప్పుడు కాల్చుకుంటారు. ఈ సంక్రాంతి సందర్భంగా ఇంకెక్కువ ఆఫర్లు వస్తున్నాయి. ఇంకా మాకు టైం ఉండట్లేదు, అసలు మేము అందుతలేము చేయడానికి. బాగా చేస్తున్నాం, బాగుంది, మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కానీ మాకు కొన్ని ఖర్చులు, రెంట్లు ఇవి కొంచెం ఎక్కువ పడుతున్నాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10 వరకు మేము కష్టపడుతూనే ఉన్నాం. పిండి వంటలు, గారెలు, చకినాలు, లడ్డూలు, అన్ని పిండి వంటలు ఇవ్వున్నాయి, అన్ని చేస్తాం సర్వం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే దాదాపు 20 వరకు పిండి వంటల తయారీ కేంద్రాలున్నాయి. ఇక్కడ ఉన్న ఒక్కో కేంద్రంలో 10 నుంచి 15 మంది మహిళలు పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. అక్కడ లడ్డూలు, అరిసెలు, సకినాలు, గారెలు, గరిజెలు, అరిసెలు, నువ్వుల లడ్డూలు బాగా తయారు చేస్తున్నారు. వినియోగదారులు సైతం రుచికరమైన పిండి వంటలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఏం వస్తాయో అన్ని, ఆడోళ్ళకి ఏం వస్తాయో అన్ని చేస్తున్నాము. ఆర్డర్లు ఇస్తావుర్రు, అందరు వచ్చి ఇక్కడ ఆర్డర్ ఇచ్చిపోతావుర్రు, మంచి టేస్ట్ ఉంటాయి అని మేము మంచి క్వాలిటీ నూనె ఆడుతా ఉన్నాం. అందరు చూసుకుంటూ పోతా ఉండ్రు. మేము 5గురు సరిపోతలేము ఆర్డర్లకు. మా దగ్గర ఇప్పుడు చేసినాయి అప్పటి వరకే ఉంటలేవు. ఇంకా ఇట్లనే మాకు కావాలన్న ఒక కోరిక. స్వీట్ ఐటమ్స్ అన్ని కిలో 300 రూపాయల లోపు విక్రయిస్తున్నారు. కారం ఐటమ్స్ అన్ని కిలో 200 నుంచి 250 రూపాయల వరకు అమ్ముతుండగా లడ్డూలు, పల్లి లడ్డు, నువ్వుల లడ్డూలు మాత్రం కిలో 3 నుంచి 400 రూపాయల వరకు అమ్ముతున్నారు. స్పెషల్ ఐటమ్స్ ను ఇంకా కొంచెం ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో ఉద్యోగ జీవితాల్లో బిజీగా ఉన్న పట్టణవాసులు ఎలాంటి ప్రయాస పడకుండానే పిండి వంటలు కొనుక్కుని ఇంటిల్లిపాది పండుగ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది ఫుడ్ మన ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది, బాగుంటుంది. చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. మనం ఇంట్లో వాడే ఆయిల్ కానీ ఏదైనా కూడా బాగుంటుంది. మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో రుచులు అలా ఉంటాయి. బయట ఇప్పుడు మనం వేరే కాడ ఉంటే బాగుండే కదా, అట్లా కాకుండా మనం ఇంట్లో మనం తినడానికి చేసుకునే దానిలాగా చేస్తారు. మొత్తానికి నిన్న మొన్నటి దాకా నగరాలకే పరిమితమైన హోమ్ మేడ్ పిండి వంటల విక్రయ కేంద్రాలు ఇప్పుడు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. దీంతో మహిళలకు ఉపాధితో పాటు మంచి ఆదాయాన్ని కూడా అందిస్తున్నాయి. అటు బిజీగా ఉండే వినియోగదారులకు ఇంట్లో పిండి వంటలను తయారు చేసుకునే శ్రమ కూడా తగ్గుతోంది.